హాయ్ అండి. ఈరోజు మనం హోమ్మేడ్ చాక్లెట్ ఐస్ క్రీమ్ చేసుకుందాం. దానికోసం ఫ్రోజన్ బనానాస్ ఒక 5, ఇంకా ఆల్మండ్స్ కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి క్యాష్యూస్ ఒక 20 మినిట్స్ సోక్ చేసుకోవాలి. తర్వాత దాన్ని గ్రైండర్లో వేసి అంటే దాని మిల్క్ అయ్యే వరకు, అంటే సాఫ్ట్గా మిల్క్ టెక్స్చర్ వచ్చే వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఇలాగా మిల్క్ స్టాప్ చేస్తూ అట్లా మిల్క్ టెక్స్చర్ వచ్చే వరకు గ్రైండ్ చేసుకొని, తర్వాత ఈ ఫ్రోజన్ బనానాస్ అంటే ఓవర్ నైట్ ఫ్రోజన్ చేసిన బనానాస్ ఇవి, వాటిని అందులో వేసి స్లోగా అంటే గట్టిగా ఉంటుంది కదా, స్లోగా గ్రైండ్ చేసుకోవాలి. స్టాప్ చేస్తూ అలాగా ఆపుతూ క్రీమీగా అవ్వాలన్నమాట. అది అట్లా క్రీమీగా అయిన తర్వాత ఏదైనా చాక్లెట్ వేసుకోవచ్చు. అంటే కోకో పౌడర్, చాక్లెట్ స్ప్రెడ్, చాక్లెట్ సిరప్ ఏదైనా వేసుకోవచ్చు. నా దగ్గర చాక్లెట్ స్ప్రెడ్ ఉంది, అది వాడాను. కోకో పౌడర్ అయితే మాత్రం మళ్ళీ మీరు ఏదైనా స్వీట్ కూడా అంటే డేట్స్ అవి వేసుకోవాలి, లేదా జాగరీ ఏదైనా ఆల్టర్నేట్గా ఇంకొకటి. తర్వాత దాన్ని మళ్ళీ బాక్స్లోకి వేస్తున్నాను. అంటే ఒక 6 to 8 hours ఫ్రిడ్జ్లో పెట్టాలి. అది బాక్స్లోకి వేసిన తర్వాత దాంట్లో ఆల్మండ్ యాడ్ చేశాను. అంటే ఆ చాక్లెట్ ఫ్లేవర్కి ఆల్మండ్ నట్స్ తాకుతుంటే బాగుంటుంది. దానికోసమని నేను ఆల్మండ్ వేసుకున్నాను. ఉంటే చాకో చిప్స్ అవి కూడా వేసుకోవచ్చు, చాలా బాగా వస్తుంది టేస్ట్. ఇప్పుడు దీన్ని మళ్ళీ పైనుంచి నేను చాక్లెట్ స్ప్రెడ్ కొద్దిగా వేసాను, అది క్లిప్ రాలేదు. దీన్ని 6 to 8 hours హైలో పెట్టి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. తర్వాత 6 to 8 hours తర్వాత ఇదన్నమాట ఎంత టేస్టీగా ఉంటుందో ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా హెల్తీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్.